కీర్తన భాగాన్ని కొద్ది నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ధ్యానిద్దాం ప్రియులారా. ఈ 40వ కీర్తనలో ఉన్న 17 వచనాల సారాంశం మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇది భక్తుడైన దావీదు రాజు ప్రధాన గాయకునికి రాసిన కీర్తన అంటాడు. అయితే దావీదు రాజు దేవుని యొక్క ఆత్మను పొందినవాడు, ఆత్మీయ అనుభవంతో నడిపించబడిన గొప్ప భక్తుడైన, దేవుని హృదయానుసారుడైన భక్తుడైన అటువంటి భక్తుడు తన అనుభవాన్ని కీర్తనలో పొందుపరుస్తున్నాడు. ప్రియులారా, మనం ఈ లోకములో ఉన్నంత కాలము దేవుని కృప కొరకు కనిపెట్టే వారంగా ఉండాలటండి. ఈ కీర్తన యొక్క సారాంశమే అది. ఎందుకు మనం దేవుని కృప కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి అంటే, ఈ లోకములో ప్రతి మానవునికి దేవుడు 3 కాలాలు ఇచ్చాడు. తాళాలు కాదు, కాలాలు. ఆ 3 కాలాలు ఏంటో ఎవరైనా చెప్తారా? చదువుకునే పిల్లలు మీ బళ్ళో చెబుతున్నారో లేదు నాకు తెలియదు, ఇప్పుడు పాఠాలు ఉందో లేదో తెలియదు. ఒకటి భూతకాలం. ఏం కాలం అంట? భూతకాలం. రెండవది వర్తమాన కాలం. మూడవది భవిష్యత్ కాలం. దాన్నే నిన్న, నేడు, రేపు అంటారు. ఏకరీతి ఏంటి? అందరూ స్తోత్రం చెల్లించండి. అందరూ నిన్న, నేడు, రేపు అంటారు. కనుక భూతకాలం అంటే గతించిపోయిన కాలం. మన జీవితంలో గతించిపోయిన కాలం ఉంది. వర్తమాన కాలం అంటే ప్రస్తుత కాలం, మనం జీవిస్తున్న కాలాన్ని వర్తమాన కాలము అన్నారు. భవిష్యత్ కాలం అనగా మన ముందున్న కాలం, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. భవిష్యత్. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక ప్రతి మానవుని జీవితంలో ఈ 3 కాలాలు ఉంటాయి. భూతకాలం ఉంటుంది, వర్తమాన కాలం ఉంటుంది, భవిష్యత్ కాలం ఉంటుంది. అయితే ప్రతి మానవుడు అటండి గతించిన కాలాన్ని మరిచి మన ముందున్న కాలం కొరకు కనిపెట్టే వారు ఉండాలట. ఎందుకొరకంటే గతించి కాలాన్ని మరిచిపోకపోతే గత స్మృతులు ప్రస్తుతం మనల్ని బాధించేవిగా, వేదనకు గురి చేసేవిగా, కలవరాన్ని పుట్టించి కురంగా తీసేవిగా ఉంటాయట. దేవుని స్తోత్రం చెబుదామండి. గతించిన కాలంలో మన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, శ్రమలు, నష్టాలు, భరించలేని నష్టాలు ఎన్నెన్నో జరిగి ఉంటాయి. అవన్నీ మనం తలపోసుకుంటూ ఉంటే మనము కృంగిపోతాం, కృషించిపోతాం. అందుకే మనం గత కాలాన్ని మరవాలట. మన ముందున్న కాలం కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఏంటంటే భవిష్యత్తు అనేది మన ఎవరి చేతిలో లేదు. హల్లెలూయా. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మన జీవితంలో మన ముందు జరగబోయే కాలంలో ఏమేమి మనకు సంభవిస్తాయో, ఏవేవి మేలులు పొందుకుంటామో, లేక ఏవేవి కీడులు మనకు ఎదురవుతాయో మనలో ఎవరికి తెలియదు. చాలామంది అంటారు భవిష్యత్తు జ్ఞానం నాకు ఉందండి అంటారు. ఒక ఆయన మనం చెప్తుంటాడు, వీరబ్రహ్మం గారు రాశారండి కాలజ్ఞానం, భవిష్యత్ కాలజ్ఞానం అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించాడు. వీరబ్రహ్మం గారు భక్తుడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న భవిష్యత్తు జ్ఞానాన్ని ఎందరో భక్తులు పొందుకుని దానిని కొంతవరకు చెప్పగలిగారు. వాళ్ళు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలములను వివరించేది పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథమే మన భవిష్యత్తు కాలాన్ని సూచించేదిగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా గత కాలాన్ని మరచి మన ముందు అనగా ముందున్న కాలంలో జరగబోతున్న కార్యాల కొరకు దేవుని వైపు చూస్తూ కనిపెట్టాలటండి. దేవుని స్తోత్రం చెల్లించండి.
ఎందుకంటే మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో మన ఎవరికీ తెలియదు, అది దేవునికి తప్ప. ఎందుకంటే చాలామంది జ్యోతిష్యులు భవిష్యత్ జ్ఞానం అంటూ ఏవేవో చెప్పుకొస్తుంటారు. అమలాపురాన్ని మేము చదువుకుంటున్న రోజుల్లో చాలా కాలం అతను టకప్ చేసుకుని వైట్ డ్రెస్ అండి, వెండి పుల్ల అంటే ఎంత ఉండేది మాట పోచ, వెండిదా రాగిదేది ఉండి చేతులు, అతనికి టోపీ ఒకటి పెట్టుకుని ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఆ రోడ్డు ప్రక్క ఉండేవాడు. గడియార స్తంభం దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లు ఎక్కువగా ఉండేవాడు అతను. వెళ్ళే వాళ్ళు దోషం అన్నవాడు భవిష్యత్తు జ్ఞానం చెప్తాను, ఏం జరగబోతుందని చెప్తున్నాను వాడు. చాలా టిప్ టాప్గా ఉండేవాడు అతను, అఫీషియల్గా ఉండేవాడు. ఎంతోమంది ఆగిపోయి చెయ్యిచ్చి చెప్పించుకునేవారు. చాలా డబ్బు సంపాదించాడంట, ఇప్పుడు లేడు ఆయన, దేవుని స్తోత్రం చెల్లించాడు. ఇలా ఎంతోమంది ఈవేళ భవిష్యత్తు కొరకు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, నా జీవితంలో ఏం జరగబోతుందో అని చెప్పి జ్యోతిష్యం చెప్పించుకుంటుంటారు. అవన్నీ కూడా కళలండి. ఎందుకంటే మన భవిష్యత్తు ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. భూత వర్తమాన భవిష్యత్తు కాలములు ఆయన అధీనములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మన ముందు ఏం జరగబోతుందో, మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది దేవునికే తెలుసు, కానీ లోకములు ఎవరికీ తెలియదండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దైవ చిత్తాన్ని ఎరిగిన వారు, మరీ ముఖ్యంగా గత కాలాన్ని మరచి మన భవిష్యత్తులో జరగబోతున్న కార్యాలను నిర్ణయించేవాడు, జరిగించేవాడైనా ప్రభువు వైపు చూసేవారు ఉండాలి. ప్రభు వైపు ఎవరు చూస్తారంటే ప్రభు పట్ల విశ్వాసము కలిగిన వారే. నా జీవితానికి ఈ 3 కాలాలు ఇచ్చిన వాడు దేవుడు. నా జీవితంలో జరగబోయే కార్యాలు, ఆయన ఏం జరిగించబోతున్నాడు ఆయనకే తెలుసు అని ఎరిగిన వారు మాత్రమే ఆయన పట్ల విశ్వాసం ఉంచుతారండి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో ఆయన సహాయం కొరకు కనిపెడతా, అయ్యా నా పట్ల నీ సంకల్పం ఏముందో, నా జీవితంలో నాయన ఏం జరగబోతుందో ప్రభువా తెలియజేయండి అని విశ్వాసంతో కనిపెడతానంట, ఆయన వారికి కృపనిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభు కృపను మనం పొందుకుంటామో, ఆ కృపను పొందిన వారు గతకాల స్మృతులన్నీ మర్చిపోతారంటే. గత కాలములో జరిగిన కష్టాలు, నష్టాలు, శ్రమలు, దుఃఖము, వేదన ఎన్నిటినీ మరచి మన జీవితంలో జరగబోతున్న వాటిపై నిరీక్షణ ఉంచి ముందుకు సాగుతారట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే గతకాల స్మృతులు మనం ఎవరు వేసుకుంటే మన ముందుకు మన జీవితం సాగలేదండి. చాలామంది చెప్తారు మనోవేదనకు మందే లేదట. మనసులో కృంగిపోతారు చాలామంది. ఆ జీవితంలో గతంలో జరిగిన కార్యాలు చూసి, నష్టాన్ని చూసి, కష్టాలు చూసి తలపోసుకుంటూ అనేక మంది కృంగిపోతారు, కృషించిపోతున్నారు ఈనాడు. కనుక ప్రియులారా, దేవుని ప్రజలైన మనం ప్రభు అయిన యేసయ్య కృపను పొందుకోవాలంటే మన భవిష్యత్తును నిర్ణయించే ఆ ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి. ఆ ప్రభు సహాయం కొరకే కనిపెట్టేవారు ఉన్నప్పుడు ఆయన మనకు కృపనిస్తాడు. హల్లెలూయా. ఆ కృపను నువ్వు పొందుకుంటే గతాన్ని మరుస్తావు, ముందున్న జీవితం కొరకు ఎదురు చూస్తావు. నా ప్రభు నా చదువులో ఏం చేయబోతున్నాడో, ఏ యొక్క కోర్సు చదవాలని నా పట్ల నిర్ణయం ఉంచాడో, నా జీవితాన్ని ఏ రీతిగా స్థిరపరచదలుచుకున్నాడో, నా జీవితంలో ఏమే కార్యాలు ప్రభు చేయబోతున్నాడో ప్రభుకే తెలుసు. కనుక ప్రభువుకి అప్పగించుకుని ప్రభువునందే నిరీక్షణ గలవారిగా ఉంటారండి. ఎప్పుడైతే ప్రభువునందు నిరీక్షణ ఉంచుతారో వారు ఎన్నడూ సిగ్గుపరచబడరని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. చూడండి, ఎబ్రీ పత్రికలో ఒక భక్తుడు ఉన్నాడు, మనకందరికీ తెలిసిన భక్తుడు. ఆయన 11వ అధ్యాయం 24లో చూస్తే మోషే అనే భక్తుడు మనం చూడగలం. దేవుని కొరకు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, మన జీవితానికి
ఒక భవిష్యత్తును నిర్ణయించిన వాడు దేవుడేనని, మన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యము దేవుని వల్లే జరుగుతుందని, ఈ భూత వర్తమాన భవిష్యత్తు కాలములను నిర్ణయించేవాడు ఆయనేనని ఎప్పుడైతే తెలుసుకోగలిగాడో అప్పుడే ఆయన ఒక సమర్పణలోకి వచ్చేసాడండి. ఒక సమర్పణలోకి వచ్చేసాడు. అక్కడ అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి చెబుదామండి. మోషేను దాదిగా ఉండి పెంచుతున్న ఆమె మోషే గారి తల్లే. రాకుమార్తె ఇంట్లో రాకుమార్తె కుమారుడిగా పెంచబడుతున్నాడు ఆయన. నైలి నదిలో పడవేయబడి ముసళ్లకు ఆహారంగా అయిపోవలసిన వాడు ఆయన. అటువంటి అతన్ని దేవుడు రక్షించి ఐగుప్తు యొక్క రాజు యొక్క రాకుమార్తె కుమారుడిగా రాజహంతపురములో తన తల్లి ద్వారానే దాదిగా నియమించి దేవుడు పోషించాడు ఆయన్ని. తన తల్లి దాదిగా ఉండి పెంచుతుంది. ఆ తల్లి దేవుని కొరకు మోషేకు బాల్యము నుండి చెప్పిందట. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన కార్యాలు, ఆయన పట్ల దేవుడు చేస్తున్న కార్యాలు, దేవుని చిత్తమేంటో, మన భూత భవిష్యత్తు వర్తమాన భవిష్యత్తు కాలముల యొక్క నిర్ణయము దేవుని చేతిలో ఉందని ఆ దేవుని కొరకు ఎప్పుడైతే బోధించిందో మోషేకు దేవుని పట్ల విశ్వాసం కలిగిందంట. దేవుని స్తోత్రం. దేవుని పట్ల ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో మోషేను దేవుని కృప కమ్ముకుంది. దేవుని కృప కమ్ముకోకుండా రాజహంతపురాన్ని విడిచిపెట్టే సమర్పణ రాదండి. మన కలిగిన వాటి మీద మనసు పెట్టకుండా మనం ఉండాలంటే దేవుని కృప పొందాలి. దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో లోకములో నీ కలిగి ఉన్న వాటికంటే గొప్పవాడు దేవుడని, ఎన్నిటిని ఇచ్చినవాడు ఆయనేనని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో ఆయన కృప నిన్ను కమ్ముకుంటారు. అప్పటికే మోషే ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాల వయసు వచ్చిన వాడు. రేపో మాపో రాజుగా ఐగుప్తు దేశానికి అభిషేకం పొందుకోవలసిన వాడు. అప్పటికే యువరాజుగా పిలువబడుతున్నాడు ఐగుప్తు దేశంలో. దేవుని స్తోత్రం. అటువంటి మోషేను దేవుని కృప కమ్ముకోగానే ఆయనలకు సమర్పణ వచ్చిందండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమై గొప్ప నింద గొప్పది. క్రీస్తు అనగా దేవుడు, అభిషక్తుడు. కనుక దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే నా యొక్క భూత వర్తమాన భవిష్యత్తు కాలములను నిర్ణయించిన వాడు దేవుడే. హల్లెలూయా. గత కాలములో కాపాడిన వాడు దేవుడే, ప్రస్తుత కాలములో కాపాడుతున్నవాడు దేవుడే, రాబోయే కాలములో కూడా కాపాడేవాడు దేవుడే అనే విశ్వాసం మోషేలో ఎప్పుడైతే కలిగిందో ఐగుప్తును విడిచాడండి. దేని స్తోత్రం. ఐగుప్తు యువరాజుగా ఉండవలసినటువంటి మోషే మిద్యాన్ అరణ్యములోకి వెళ్ళిపోయాడండి. దేవుని సహాయం కొరకు కనిపెట్టడానికి, దైవ దర్శనం కొరకు కనిపెట్టడానికి, దాని భవిష్యత్తు నిర్ణయాన్ని ఏర్పాటు చేసిన ఆ దేవుని సహాయం కొరకు కనిపెట్టడానికి మిద్యాను అరణ్యములోకి వెళ్ళిపోతే తన మామయ్య నిత్రో ఇంట చేరాడు. తన మామ యొక్క మందల మేపుతూ 40 సంవత్సరాలు గడిపాడు అరణ్యములో. దేవుని స్తోత్రం. అప్పటికే మోషే తన మామ కుమార్తె వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఒక కుమారుని దేవుడిచ్చాడు. మరలా అసిపోరా గర్భవతికుంది. ఆ సమయంలో మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేను పిలిచాడు. దేవుని స్తోత్రం. ఆ కొండ మీద పొద కాలిపోతుంది కానీ పొగ రావట్లేదు. మంట కనబడుతుందంట. పొద కాలవట్లేదు, అక్కడ పొద కాలుతున్నట్టుగా మంట కనబడుతుంది, పొగ రావట్లేదు. ఏమిటి విడ్డూరమని, ఏమిటి ఆశ్చర్యమని కొండ మీదకు వెళ్ళగానే అగ్నిలోనున్న దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిపెట్టురా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే దేవుడు దహించు
అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మోషే పట్ల దేవుడు చేపుతున్న కార్యాన్ని, మోషే యొక్క భవిష్యత్తు నిర్ణయాన్ని దేవుడు మండుచున్న పదలోంచి మోషేతో మాట్లాడి తెలియజేశాడు. ఇంతవరకు నీవు ఒక మందల మేపుత అరణ్యములు ఉన్నావు, ఇక మీదట ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి, ఐగుప్తుకు వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి. ఏ ఫరోకైతే భయపడకుండా నీవు ఫరో యొక్క ఆస్థాన్ని విడిచిపెట్టి వచ్చావో, అదో ఫరోతో మాట్లాడాక అక్కడ బానిసలుగా ఉన్న నా ప్రజలను నువ్వు విడిపించి పాలు తేళ్లు ప్రపంచ దేశానికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. అంటే మోషే పట్ల దేవుని యొక్క ఉద్దేశం, మోషే భవిష్యత్ కాలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నాడో మోషేను దేవుడు సిద్ధపరుస్తున్నాడండి. లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేయడానికి, మోషే ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరిగించి తన మహిమను కనపరచడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అది మోషే భవిష్యత్ కాలాన్ని నిర్ణయించిన సమయం అది. కనుక ప్రియులారా గమనించాలి, మన జీవితంలో గతించిపోయిన కాలం ఉంది, ప్రస్తుత కాలం ఉంది, మన జీవితంలో భవిష్యత్తు కాలం ఉంది. హల్లెలూయా. ఇలా చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో డిగ్రీ చదువుదామని, బిఏ చదువుదాం, బీకామ్ చదువుదాం, బిఎస్సి చదువుదాం, కొంతమంది బీటెక్, కొంతమంది ఏమో నర్సింగ్ బిఎస్ అంటున్నారు, కొంతమంది ఏమో అగ్రికల్చర్ బిఎస్సి అంటున్నారు. ఏవో రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి చదువుల మీద పిల్లలకి. అయితే దేవుని ఉద్దేశమే వారి పట్ల నెరవేరుతుందండి, మన ఆలోచనలు కాదు. దేవుని స్తుతించండి అందరూ. మన ఆలోచనలు ఎన్నో ఉంటాయి, కానీ దైవ చిత్తానికి అప్పగించుకోవాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి, నేను ఎటువంటి చదువు చదవాలి, ఏ స్థితిలో నేను ఉండాలి, ఏ విధంగా నన్ను నువ్వు ఏర్పాటు చేయదలుచుకున్నావు, ఏ స్థితిలో నన్ను ఉంచదలుచుకున్నావు ప్రభు అని అప్పగించుకుంటే దేవుడే నీకు మార్గాన్ని తెరిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే సామెతలు అంటాడు, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయముతో దేవుని నమ్మిక ఉంచండి, మీ యొక్క సమస్త కార్యాలు దేవుని అధికారానికి అప్పగించుకోండి, మీ త్రోవలను ఆయన సరళం చేస్తాడంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మన మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఏదేదో చేద్దామని ఉంటుంది. అయితే దేవునికి అప్పగించుకుంటే దైవ చిత్తం దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. ఆయనే మార్గం తెరుస్తాడు, ఆయనే మార్గాన్ని సరళం చేస్తాడు. హల్లెలూయా. మోషే పట్ల చేసిన కార్యం మన పట్ల కూడా ఆయన జరిగించే దేవుడై ఉన్నాడండి. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఆయన అధీనములో ఉన్నాయి. కనుక ఆయన పట్ల మన విశ్వాసం ఉంచినట్లయితే మనం ఏ జాతకాలకు వెళ్ళవలసిన పని లేదు. ఆ జాతకం చెప్పినోడు భవిష్యత్తే అడిగి తెలదాం, నీకేం చెప్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. చాలా సంఘాల్లో డిసెంబర్ 31 వచ్చినప్పుడు, సంవత్సరాంతం వచ్చినప్పటికీ వాళ్ళు కూడా జ్యోతిష్యునితో అయిపోయారు. వాళ్ళ సేవకులు వాగ్దానాలు పంచడం ప్రారంభించారు. క్రిస్టియన్ బుక్ స్టాల్కి వెళ్తే డిసెంబర్ నెలలో ఆ బుక్ స్టాల్లో చెప్తారు, అయ్యగారు 800 కావాలి మీకు వాగ్దానాలు అంట. ఏంటయ్య బాబు వాగ్దానాలు అంటాను నేను. 800 పట్టుకెళ్తారు, ఎంతమంది ఉన్నారు మీకు? ఒక్కొక్కరు 10, 20, 30 కూడా కొనేసుకుంటారంట ఆ వాగ్దానాలు. అన్ని బైబిల్లో ఉన్న వాక్యాలేనండి ఇంతకన్నా. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానం కొనేసుకుని ఇంకా చూసుకో దాన్ని పట్టుకుని ఏలాడతారు. దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడంట, ఐశ్వర్యవంతురాలుగా చేస్తాడంట, నన్ను ధనవంతుడిగా చేస్తాడంట, పట్టిందల్లా బంగారం అయిపోద్దంట. ఎన్ని బైబిల్లో ఉన్న వాక్యాలు అన్నీ కూడా ఈ పట్టుకుని అలాగే చూస్తారు. ఏమైనా అవుతుందంటే ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఐపాలవరంలో పాస్టమ్ గారు, జ్యోతమ్మ గారు అని ఆమె ప్రభుత్వానికి వెళ్ళిపోయారు. మా అమ్మ ఆ ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి వారి మధ్యకి అక్కడ వాక్యం చెప్తూనే ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ వారిద్దరు కుమారులు జరిగిస్తూనే ఉన్నారు పరిచర్య, ఉద్యోగాలు చేసుకుంటూ పరిచర్య చేస్తున్నారు వాళ్ళు.
ప్రతి నెలలో కూడా ఒక ప్రత్యేకమైన కూటం పెట్టుకుని దేవుని దయ వల్ల నా ద్వారా వాక్యం అక్కడ మీరు ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు అందరికి వచ్చిన అందరూ భోజనాలు పెడతారు. అది రేపు జరుగుతుంది. అక్కడ స్తోత్రం చెల్లించండి అందరూ. నెలలో మొదటి సోమవారం. హల్లెలూయా. ఆ అమ్మ ఒకసారి చెప్పింది, బాబు నాకు ఒక వాగ్దానం వచ్చిందయ్యా అని చూపించింది. ఏంటమ్మా అన్నాను. ఏమంటే అనేక మందికి నువ్వు తల్లివి కాబోతున్నావా అని వచ్చిందంట. నమ్ముతున్నావా అన్న. నమ్మాలి కదా అంది. ఏంటా నమ్మకం అంటే అనేక మందిని దేవుడు ఆత్మలు నాకు ఇవ్వబోతున్నాడు అంది. దేవుని స్తోత్రం. అలాగే కనిపెట్టాను నాన్న. ఎంత కనిపెట్టినా ఇవ్వలేదు. స్తోత్రం చెల్లించి ఉన్నవాళ్ళే పోయారు. ఉన్నవాళ్ళే ఆమెను రావద్దని చెప్పేశారు. 4-5 ఉండేవారు ఒక చోట. వాళ్ళు ఉన్నవారే ఆమెను రావద్దని చెప్పేసారు స్థలాల్లో. తర్వాత చెప్పింది, ఏంటయ్యా ఈ వాగ్దానం ఎలాగుంది బాబు, మరి నాకు వాగ్దాన ఫలం నా పట్ల నెరవేరట్లేదంటే, ఎవరిచ్చారు నీకు వాగ్దానం అంటే పలానా సంచులో తీసుకుందంట. ఎవరో ఇవే పంచి పెడుతుంది చాలా మందికి. ఏమి ఇంకో దగ్గర తెచ్చుకుందంట. ఆమె అన్ని కూడా వేల వెర్రి. భవిష్యత్తు కాలం దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. మనకి ఎంతో మందిని దేవుడు అప్పగించదలుచుకున్నాడు. మనల్ని ఏ స్థితిలో వాడుకోదలుచుకున్నాడు, ఏ స్థలాలకు పంపించదలుచుకున్నాడు, అంతా ఆయన చిత్తం. హల్లెలూయా. మనం అటువంటి చూసి మోసపోవద్దు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ప్రియులారి వేళ చాలా మంది అటువంటి వేల వేర్లు ఉండిపోయారు. కనుక అవేవి నమ్మొద్దండి. అది జ్యోతిష్యం లాంటిది. అవి బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము వాగ్దానమే మనకి. దేవుని స్తోత్రం. కనుక వాక్యం అనే దేవుని మీద అనుకోండి. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఏం జరిగించబోతున్నాడు, నాకేం ఇవ్వబోతున్నాడు అని దేవుని మీదే విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీకు కృపనిస్తాడు. ఆ కృపను పొందుకుంటే గత కాలములో జరిగిన కష్టాలు, నష్టాలు, వేదనలు అన్నీ నీకు గుర్తుకు రాకుండా చేస్తుందండి కృప. హల్లెలూయా. అంతేకాదు నీ ముందు భవిష్యత్తులో దేవుడు చేయబోతున్న ఆ కార్యాల పట్ల మనసు పెడతాడు. ఆ కార్యాలు చేయబోయే దేవుని మీద మనసు పెట్టేవారుగా చేస్తారు. ఎందుకంటే నీ జీవితంలో భవిష్యత్తు అనేది దేవుడిచ్చేది. నువ్వెంతకాలం జీవించాలో, నీ జీవితంలో ఏమేమి కలిగి ఉండాలో, నేను ఏ స్థితిలో ఉంచాలో అది దేవుని దయాపూర్వక సంకల్పం. దేవునికి స్తోత్రం. కనుక మన భవిష్యత్ కాలం దేవుని చేతిలో ఉందని ఆ దేవుని మీదే మనసు నిలిపిని జీవించాలి. కానీ ఏదేదో వెర్రితనం చేయకూడదే మనం జీవించకూడదండి. చూడండి పరిశుద్ధ గ్రంథములు, అదే నిర్గమాకాండములో మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత ఆ 13 అధ్యాయములు ఉంటుంది. 17వ వచనం చదివినట్లయితే దేవుడు మరియు అది ఎడగొట్టు చదవాలి. ఫరో ప్రజలను పోనీయక ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము అరణ్య మార్గమున నడిపించాలి. అందరూ స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా ఐగుప్తులో బానిసలుగా ఉన్న లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను విడిపించి అరణ్య మార్గములో నడిపించబోతున్నాడు. అయితే వారితో చెప్పాడు మోషేతో, వీరందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం వారికి ఇవ్వబోతున్నాను, అక్కడ తీసుకెళ్ళి నడిపించమన్నాడు. అయితే ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించి కానాను దేశం వెళ్ళాలంటే దగ్గర దారి ఉంది. అదే ఫిలిష్తీయుల దేశం నుంచి వెళ్ళాలి. ఫిలిష్తీయుల దేశం నుంచి చాలా దగ్గరటండి. కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోతారు అక్కడికి.
అటువంటి మార్గాన్ని వారిని దేవుడు నడిపించొద్దన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఫిలిష్తీయులు దేవుని ప్రజలకు విరోధులు, వారు దుర్మార్గులు. వారు క్రొత్త వారు ఎవరన్నా కనపడితే వారితో కయ్యానికి కాలు దువ్వేవారు. వారు కనుక వారితో యుద్ధం వస్తే, గొడవలు వస్తే, వారితో గొడవ పడలేక, వారిని జయించలేక వారు వెంటనే వెనుదిరిగి మళ్ళా ఐగుప్తు దేశానికి తిరిగి వచ్చేస్తారేమోనని దేవదేవుడట మోషేతో చెప్పాడు. ఫిలిష్తీయుల దేశం నుంచి వారిని నడిపించొద్దు, అరణ్య మార్గము నుండి ఎర్ర సముద్రపు మార్గములు అనగా చుట్టూ ఉన్న మార్గములోంచి వారిని కానాను దేశం నడిపించాలి. హల్లెలూయా. 40 సంవత్సరాలు ప్రయాణం చేసే మార్గాన్ని దేవుడు చూపించాడట. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 40. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అడ్డదారులు అనగా ఫిలిష్తీయుల దేశములో కానాను దేశం వెళ్ళాలి, చాలా కొద్ది రోజులను వెళ్ళొచ్చు. అనేక సంవత్సరాల ప్రయాణం దేవుడు వారి ఎదుట పెట్టాడు. హల్లెలూయా. ఎందుకొరకు అనేక సంవత్సరాలు ప్రయాణం వారు ఎదుట పెట్టాడో తెలుసా? వారిని శ్రమ పెట్టడానికి కాదండి, వారిని బాధించడానికి కాదండి, వారి భవిష్యత్తును నిర్ణయించే దేవుని మీద విశ్వాసము వారి కలగజేయడానికంట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మార్గములు అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు దేవుడు కలగజేసే మార్గాన్ని వారిని నడిపించమన్నాడు. ఎందుకంటే వారికి ఎదురవుతున్న శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, ఇరుకుల ఇబ్బందుల్లో వారు వెనుదిరగకుండా వారు ముందున్న దేవుని మీదే మనసు పెట్టుకుని వారు ముందుకు సాగాలని, దేవుని కార్యాలు చూడాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కనుకని అరణ్య మార్గములోంచి దేవుడు వారిని నడిపించమన్నాడటే. అరణ్య మార్గములోంచి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు మోషే ద్వారా. అయితే ఐగుప్తులను ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడంట. కుదురు కూర్చొనివ్వట్లేదు ఫరోని దేవుడు. ఫరో హృదయముకు ఆలోచన పెట్టాడు దేవుడు. మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఎక్కడో చిక్కుకుని ఉంటారు. కనుక వారిని అవలీలగా మనం మట్టు పెట్టవచ్చు, నాశనం చేయవచ్చు అని వాడు రథములు, గుర్రములను, సైన్యములను సిద్ధపరచుకుని ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికి వాడు సిద్ధపడి వచ్చేలాగా దేవుడు చేశాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించిన దేవుని మీద మనసు నిలిపారో లేదో, ఆ దేవుని వైపు చూస్తున్నారో లేదో దేవుడు పరీక్షించడానికి ఆ కార్యమును జరిగించగా వారు అరణ్య మార్గములో ప్రయాణమై వెళ్ళిపోతూ ఎర్ర సముద్రం వద్దకు వచ్చి దిగారట, బస్సు వేశారట. ఎటు చూసినా దారి కనపట్లేదు. ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. వెనుదిరిగి చూశారంట. వెనుదిరిగి చూడగానే ఫరో సైన్యము రథాలతో తరుముకొస్తున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైతే తరుముకొస్తున్నట్టు కనపడ్డారో వెంటనే ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద, దేవుని మీద సనుక్కుంటున్నారు. ఇదిగో ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఈ అరణ్యములోనే మమ్మల్ని కప్పిపెట్టాలని దేవుడు ఉద్దేశమా? మోషే మీద సనుక్కుంటున్నారు. ఐగుప్తులో ఉండగా మేము చేపలు తినేవారం, చేదుపళ్ళు తినేవారం, కాకరకాయలు తినేవాళ్ళం, ఆ బీరకాయలు తినేవారం అని చెప్పేసి వారు అనుకుంటూ వేదనతో ఫరో సైన్యం తరుకొస్తుంది, మనల్ని నాశనం చేస్తారు, ఇద్దరితో మనం పని అయిపోద్ది, ఇక్కడే మనం చనిపోతామేమోనని మోషే మీద, ఆ దేవాది దేవుని మీద సనుక్కోవడం ప్రారంభించారంటే ఎందుకో తెలుసా? వారు భూతకాలం వైపు చూస్తున్నారు. హల్లెలూయా. అనగా గతించిన కాలం వైపు చూడడం ప్రారంభించాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం చెల్లించండి. భూతకాలం అనేది భూతం లాంటిదే, అందుకే భూతకాలం అని పెట్టారు అనుకుంటాను నేను. భూతాన్ని చూసి భయపడతాం, అలాగే గతాన్ని చూసి మనం భయపడతాం. మన గత జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే ఎంత భయం పుట్టుకొస్తుందో,
ఇల్లు లేని జీవితాలు, ఆహారం లేని జీవితాలు, వస్త్రాలు లేని జీవితాలు, కష్టాలు, శ్రమలు, ఎన్నెన్నో ఇబ్బందులు. రౌపాల్ గారు గతంలో జరిగిన మా కుటుంబంలో జరుగుతూ వస్తున్న కార్యాలన్నీ జ్ఞాపకం చేశాడు మీకు. అది గతం. హల్లెలూయా. అది మన జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే వాటన్నిటి నుంచి ఆయన తప్పించి నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు. పాట పాడితే సరిపోదు, విశ్వాసం ఉంచాలి. నిజంగా గతాన్ని మరచి భవిష్యత్తును నిర్ణయించే దేవుని మీద మనసు నిలిపితే ఖచ్చితంగా దేవుడు తన కృపనిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. నమ్మని వారు స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారండి. అక్కడ పడ్డ కష్టాన్ని మరిచిపోయారు. చేదు పనులు గుర్తొస్తున్నాయంటే వాళ్ళకి, చేపలు గుర్తొస్తున్నాయంటే వాళ్ళకి, కీరకాయలు కాకరకాయలు గుర్తొస్తున్నాయంటే వాళ్ళకి. ప్రియులారా, గమనించాలి. మనము ఆ పాత రోత బ్రతకాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి. ఎప్పుడైతే వారు సనుక్కుంటున్నారో, మోషే మీద దేవుని మీద సనుక్కోవడం ప్రారంభించారు. మోషే దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మోషేతో, వారిని ఆగిపోక సాగిపోమని చెప్పు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? మిమ్మల్ని ముందుకు నడిపించే దేవుని వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అరణ్య మార్గంలో నడిపిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. సముద్రములను కలగజేసిన వాడు, సమస్త సృష్టిని నోటి మాట ద్వారా కలగజేసిన వాడు, అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రమును ఆయన తొలగించగల సమర్థుడు. హల్లెలూయా. కనుక దేవుని వైపు చూడగలిగితే ఏ ఆటంకము, అడ్డుబండ అనేది మనకు కళ్ళకు కనపడనివ్వడంట ఆయన. దేవుని స్తోత్రం చెబుదామా. ఎప్పుడైతే వారు సాగిపోవడం ప్రారంభించారో, వారు ముందుకు సాగిపోవడం మనసు వారికి వచ్చిందో, ముందుకు నడిపించే దేవుని మీద ఎప్పుడైతే మనస్సు నిలుపుకున్నారో, అప్పుడే దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. మోషేని చేతులున్న కర్రను చాప సముద్రం మీద కన్నాడు. ఆ సముద్రం 2 పాయలుగా మారి వెనక్కి పారిపోయిందంట. ముందు ఉన్న వెళ్తున్న నీళ్ళు ముందుకు పారిపోయేటండి, వెనకొస్తున్న నీళ్ళు వెనక పారిపోయాయంట. దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? దేవుని స్తోత్రం చెబుదామండి. అటు ప్రక్క ఇటు ప్రక్క ఉన్న నీళ్లు కూడా వారికి కనపడలేదటండి. వారి ఎదుట ఉన్నది ఆరిన నేల మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా? సర్వశక్తి గల దేవుని వైపు వారు చూడగానే ఆ దేవుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తాడని విశ్వాసం ఎప్పుడైతే వారికి వచ్చిందో, వారి దేవుని కృప కమ్ముకోగానే ఎర్ర సముద్రమే మాయమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎర్ర సముద్రమే కనపడకుండా పోయిందటండి వారికి. లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు పిల్లాపాపలతో, జంతువులతో, పశువులతో సంతోషముతో ఆర్య నేలను ఎదురికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క నీళ్లు రాసుగా ఉంటే భయం వేస్తుంది కదా మనం చూడడానికి. అవి కూడా కనపడలేదండి. చరిత్రకాలు రాశారు, కొన్ని మైళ్ళ దూరం పారిపోయిందటండి ఆ సముద్రం. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని మాట ద్వారా సృజించబడినవి అన్నీ కూడా. కనుక ప్రియులారా, ఎందుకో తెలుసా? వారు ఎప్పుడైతే సర్వశక్తి గల దేవుని వైపు చూడడం ప్రారంభించారో, ఆ దేవుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తాడని విశ్వాసం ఉంచారు. అప్పుడే దేవుని కార్యాన్ని చూడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. యొర్దాను ఎదురైనా పాటలన్నీ పక్కకు పెట్టేశారు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎన్ని అర్థవంతమైన పాటలండి, వాక్యముతో నింపబడిన పాటలు ఇవి. కనుక యొర్దాను అడ్డు రాలేదు, ఎర్ర సముద్రం కూడా అడ్డు రాదు. ఎప్పుడో తెలుసా? ఆ సర్వశక్తి గల దేవునిపై చూసినప్పుడు. మనకి ఎన్నెన్నో ఆటంకాలు, అడ్డుబండలు ఎన్నో మన ఎదురు కనపడతాయి. అటువంటప్పుడు సర్వశక్తి గల దేవుని వైపు చూసే అనుభవం ఉంటే వాటన్నిటినీ కూడా మన ఎదుటి నుంచి ఆయన
అవలీలగా తొలగిస్తాడండి. అటువంటి విశ్వాసం కావాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన భవిష్యత్తు నిర్ణయించే దేవునిపై విశ్వాసం ఉంచాలి. మన ముందు జీవితంలో జరగబోతున్నటువంటి దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మన పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు మన ముందుండి మనలను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మనకు ఆయనే కనపడాలి కానీ మరేవి కనపడడానికి వీల్లేదు. అందుకనే గత స్మృతులను మనం మరిచిపోవాలట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు తన అనుభవాన్ని చెప్తారు. చూడండి, 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఒక్కరు చదవండి. సహోదరులారా. హల్లెలూయా. పౌలు భక్తుడు సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్ర పండితుడు. ఆయన అంటే ధర్మశాస్త్ర శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు అందరూ భయపడేవారంట. ఎందుకంటే గమాలేయు అనే ధర్మశాస్త్ర పండితుడైన కోవిదుడైన ఆయన వద్ద ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ఈయన ధర్మశాస్త్రములో నిపుణుడు, ధర్మశాస్త్ర క్రియలు జరిగించేవాడతను. అటువంటి సౌలును దేవుడు దమస్కులో దర్శించి, నువ్వు చేసిన భక్తి ద్వారా నా నామము దూషించబడుతుందని, వేధించబడుతుందని, ఎప్పుడైతే దేవదేవుడు నువ్వు చేసిన భక్తి ద్వారా నువ్వు దోషకుడుగా, హానికుడుగా, హింసకుడిగా మారిపోతున్నావని, నేరస్తుడిగా మిగిలిపోతున్నావని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తన్ను తాను యేసయ్యకి అప్పగించుకున్నాడు. యేసయ్యకి అప్పగించుకోగానే సౌలును యేసయ్య కృప కమ్ముకుంది. ఆ కృప కమ్ముకున్న తర్వాత సౌలు పౌలుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లించాడు. అంటే గత జీవితం అంతా తొలగిపోయింది. ధర్మశాస్త్ర పండితుడు అనే మాటే ఎక్కడా పలకలేదు పౌలు అయిన తర్వాత. పౌలుగా మారిన తర్వాత ఎప్పుడు మా గత స్మృతులు జ్ఞాపకం చేసుకోలేదు ఆయన. చాలా స్థలాన్ని ఏవైనా చేయగలను కానీ చేయను. ఎందుకంటే అవి నన్ను దేవుని కృపకు పాత్రుడిగా చేయలేదు. అందుకే నేను ఇది వరకు నేను పట్టుకోలేదు. ఇక లోకములో భక్తులు చేసిన భక్తి అంటే ఏమిటంటే దేవుని కృపను పట్టుకోవడానికి, దేవుని కృప సంపాదించుకోవడానికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తుకి ఎప్పుడైతే ఆయన అప్పగించుకున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు, క్రీస్తు కృప ఆయన కమ్ముకుంది. ఆ క్రీస్తు కృప కమ్ముకోగానే ఆయన గురంతా యేసయ్య మీదే. హల్లెలూయా. ఆయన మనసంతా యేసు మీదే నిలిచిపోయింది. అందుకంటాడు, పరిపూర్ణులైన వారందరూ ఇదే తాత్పర్యము కలిగి ఉండాలంట. పరిపూర్ణులు అంటే పరిపూర్ణమైన విశ్వాసం గలవారని అర్థం. యేసు మీదే విశ్వాసం. కొంత యేసు మీద, కొంత లోకం మీద ఉంచిన వాళ్ళు సరైన విశ్వాసులు కాదు, పరిపూర్ణులు కాదు. వెలుచూపుతో భక్తి చేసేవారు వాళ్ళు. రూపాల్ గారు జ్ఞాపకం చేసిన ఇంట్లో ప్రార్థన, ఈదులో ఎదురు. వారు విశ్వాసులు కాదు, వెలుచూపుతో భక్తి చేసేవారు, పరిపూర్ణులు కానే కారు. వారు చూపించిన విశ్వాసం ద్వారా కృప దొరకదు. ఎన్నటికీ దేవుని కార్యాలు చూడలేరు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక దేవుని కృపను పొందాలంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు నందు పరిపూర్ణ విశ్వాసం నీకు ఉండాలి. ఆయనే నా భవిష్యత్ కాలం నిర్ణయించేవాడు. నా కుటుంబంలో ఏది జరిగినా ఆయన చిత్తము లేకుండా జరగదు. ఆయన సెలవిచ్చేవాడు ఆయన. కనుక నా భవిష్యత్ అంతా ప్రభువులో ఉందని ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు పరిపూర్ణంగా యేసయ్యకి అప్పగించుకుని ప్రయాణం చేసిన, పనుపాట్లు చేసిన, వ్యవసాయం చేసిన, వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన, లేకపోతే చదువుకున్న, ఏ పని చేసినా యేసయ్యకు పరిపూర్ణంగా, సంపూర్ణంగా అప్పగించుకుని చేస్తారు. దేవుని స్తోత్రం చెబుదామండి. అక్కడ యేసయ్య ప్రార్థన వెనకాల కొబ్బరికాయ కొట్టడం, అది పరిపూర్ణం చేసే పని కాదు. అక్కడ ప్రార్థన చేయించుకుంటారు. అక్కడేమో ఏమండి మా పాప ఏదో చేసుకుంటుంది, అలాగే ఉంటుంది. మరి ఏమంటే ఏదో చేసుకుంటుందంట. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక మన విశ్వాసం ఉంచాలి. ఎవరినో చూసి మనం భయపడకూడదు. ఈ భూమిని కలగజేసిన దేవుణ్ణే పూజించాలి కానీ
భూమిని పూజించమని లేదు. భూమి పూజ అనేది అది దేవునికి విరోధమైన కార్యం. ఎందుకంటే దేవుడు కలగజేసిన పంచభూతాల్లో ఒకటి భూమి. దేవుని స్తోత్రం. భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, ఈ ఐదింటిని కలగజేసినప్పుడు దేవుడే. వీటిని పంచభూతాలు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి. ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, నీ వెనుకున్న వాటిని మరచాను. ఎప్పుడంటే క్రీస్తు కృపను పొందుకోగానే. గత జీవితం మర్చిపోయాడు. ధర్మశాస్త్ర పండితుడిని అనే మాట మర్చిపోయాడు. ధర్మశాస్త్ర క్రియలన్నింటి కూడా విడిచిపెట్టాడు. ధర్మశాస్త్ర క్రియలంటే యజ్ఞాలు, యాగాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర క్రియలండి. బలులు అర్పించడం ఇవన్నీ ధర్మశాస్త్ర క్రియలే. కనుక వాటిని విడిచిపెట్టేశాడు ఆయన. వాటి ద్వారా ఎప్పుడు ఎవరు దేవుని కృప పొందలేరు. దేవుడు మనకి బలులు కోరట్లేదు, ఆయన మాటలు వినడానికి చెవులు ఇచ్చాడన్నారు. అందుకే స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఈ చెవులు దేవుని మాటల కొరకు అప్పగించాలి కానీ లోకపు మాటల కొరకు అప్పగించడానికి వీలు లేదు. వీళ్ళ చాలా మంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ లోకపు మాటల మీదే చెవి పెడతారు. ఎవరో ఏదో చెప్పారని ఆ చెవులో వేసుకున్నది హృదయంలో తీసుకున్నది నోటి ద్వారా ఇంకో చోట వదిలేస్తుంటారు. అది వారు ఎవరంటే దెయ్యాలండి, దేవుని బిడ్డలు కారండి వాళ్ళు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఒకవేళ ఏదన్నా కాని మాట, లేని మాట ఎవరి కోసమని ఎవరన్నా చెప్తే విన్నా నీవు వెంటనే దేవునికి అప్పగించి నీ వారి కోసం ప్రార్థించాలి. ఎవరి కోసం అయితే వాళ్ళు చెప్పారో వాళ్ళ కోసం, అయ్యా కీడేది వారి మీదకి రాకుండా, ఆ కష్టమేది నష్టమేది వారికి కలగకుండా, వారి కుటుంబంలో కలవరం తొలగించునైనా అని ప్రార్థన చేయాలి. కానీ ఆ పనికిమాల మాటలేవో నీ హృదయంలో తీసుకుని ఆ పనికిమాల నోరుతో ఇంకో చోట నువ్వు చెప్పావంటే నీవు పనికిమాల దానివే, పనికిమాల వాడివే కానీ పరిశుద్ధుడు కాలేవో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో మాటలు మన చెవిలో పడుతుంటాయి. అవి వినేసి మనం విడిచిపెట్టాలి. ఆ యొక్క ఎవరి కోసమే చెప్పారో వారి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. చెప్పిన వారిని ఆ యొక్క మనసు మార్చాలని ప్రార్థన చేయాలి. అక్కడ మాటలు ఇక్కడి మాటలు ఎక్కడో అది ముసలం ముచ్చట్లు అన్నారు. దేవుని బిడ్డలకు తగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఎన్నుకున్న వాటిని మరవాలి, ముందున్న వాటిపై మనసు పెట్టాలి. మన ముందున్న వారు ఎవరో చెప్పండి? ఎవరండి? యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయనే మనల్ని పిలిచాడు, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని ఆయన రక్తములో కడిగి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:19 రాయబడింది. ఏమనంటే కాగా తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందని. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యలోనే ఉంది మన ప్రతి అవసరత తీర్చే మహిమ. ఆయన మీద మనసు పెడితే మన ప్రతి అవసరత తీరుస్తాడు. కష్టంలోంచి విడిపిస్తాడు, శ్రమల్లోంచి విడిపిస్తాడు, వేదంలోంచి విడిపిస్తాడు, సంతోషకరమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయములో అక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూద్దాం. 5వ వచనం చదివితే అక్కడ శృంగారం అనే దేవాలయం వద్ద కుంటివాడు భిక్షం అడుక్కుంటున్నాడట. ఆ ద్వారం వద్ద అడుక్కుంటున్న వాడిని యోహాను, పేతురు అనబడేవారు చూశారట. చూసి ఎందుకు ఈ స్థితికి వచ్చింది? దేవాలయం వద్దకు వచ్చాడు కదా, దేవాలయంలో దేవునిలో ఎందుకు ఆనందించలేకపోతున్నాడు? దేవుని మీద ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాడు? మనుషులు చేయలేని కార్యాన్ని దేవుడు చేయగలని ఎందుకు నమ్మలేకపోతున్నాడని వాడిని పరిశీలించారట. పరిశీలిస్తే వాడు కుంటివాడు, దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు. ఆ దేవాలయంలోకి ఎక్కిపోతున్న ఆ భక్తులు వేసే ఆ యొక్క భిక్షం మీదే మనసు పెట్టాడు. వాడు దయచేసి ఏమానేస్తే తీసుకోవడానికి ఉన్నాడు కానీ సర్వశక్తి గల దేవుడు సమస్తమును చేయగలడని, ఆయన శ్రీమంతుడని, ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీరుస్తాడని, మనుషుల సహాయం వ్యర్థమని,
దేవుడే నమ్మదగిన సహాయకుడని, అటువంటి దేవునిలో సంపూర్ణ సంతోషం ఉందని గుర్తించకుండా మనుషులు సాయం కొరకు కనిపెట్టడం చూశారండి. చూసి మా తట్టు చూడన్నారంట. ఎప్పుడైతే వారి తట్టు చూసినప్పటికీ వారు మంచి వస్త్రధారణ కలిగి ఉన్నారు, గొప్ప ధనవంతుల వలె కనబడుతున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి. ఆ వస్త్రధారణ చూసి వీరు బహు ధనవంతులు అనుకుని అందరూ కూడా ఏవో సత్తు నాణాలు ఏవేవో వేస్తున్నారు, కానీ వీరు వెండి నాణాలు బంగారు నాణాలు వేయగలరని ఆశతో చూస్తున్నాడట. కనుక వారు మనసు ఎరిగినటువంటి వారు వెంటనే పేతురు గారు అంటున్నారు, నీవు ఆశించిన రీతిగా వెండి బంగారములు మా వద్ద లేవు, గాని మేము కలిగినదే నీకు ఇస్తామన్నారు. ఏంటి కలిగి ఉన్నారు వాళ్ళు? ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు పొందుకుంటావా, స్వీకరిస్తావా అని ఎప్పుడైతే వారు యేసుక్రీస్తును గూర్చి ఆయన కృపను గూర్చి వాడికి చెప్పారు, వెంటనే పేతురు గారి చెయ్యిను భిక్షకుడు పట్టుకున్నాడట. నాకు కావాలండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏమిస్తానాడు పేతురు గారు? యేసుక్రీస్తు ప్రభుని ఇస్తానన్నాడు. కావాలంటే తీసుకో అన్నాడు యేసుక్రీస్తు ప్రభు అని. నాకు కావాలని ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో క్రీస్తు కృప ఆ యొక్క కుంటివాడిని కమ్ముకుంది. హల్లెలూయా. క్రీస్తు కృప కమ్ముకోగానే నేను పుట్టికుంటువాడనే మాట మర్చిపోడు అంటాడు. దిగ్గున లేచాడు. దేవునికి స్తోత్రం. దిగ్గున లేచాడు, గంతులేస్తున్నాడు. యోహాను పేతురుతో కలిసి దేవాలయంలోకి వెళ్ళి వారితో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఆనందిస్తూ పరవశించిపోతున్నాడట. అది చూసినటువంటి వారు విస్మయం అందుతున్నారంట. ఎందుకంటే ఆలయ ద్వారం వద్ద భిక్షమెత్తుకునే కుంటోడు కదా, ఏంటి కార్యమేంటి, ఎవడు బాగు చేశాడు వీడని ఆశ్చర్యము కదో విస్మయం ఉందారట. దేవుని స్తోత్రం చెబుదామండి. యేసయ్య కృప అంత గొప్పదండి. ఎందుకంటే బలహీనులమే మనం. ఏదో బలహీనత, అప్పుల బాధో వ్యాధి బాధో ఏ కొదువో ఏ కొరతో ఏదో ఒక బలహీనత మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తు కృపను పొందుకున్నావో నీ బలహీనత నిన్ను బలహీనపరచదు. హల్లెలూయా. ఎందుకంటే బలహీనత వైపు చూసుకో. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాకు వ్యాధి ఉంది, బాధ ఉంది, అప్పులు ఉన్నాయి, ఈ కొదువు ఉంది, ఆ కొరత ఉందని వాటి వైపు చూడకుండా వాటి నుంచి విడిపించి నడిపించి బలపరిచే యేసయ్య వైపు చూడడం ప్రారంభిస్తాం. దేవుని స్తోత్రం. మనకున్న వ్యాధి వైపు బాధల వైపు చూస్తూ ఉంటే చివరికి ఏమైపోతామండి? కృంగిపోతాం, కృషించిపోతాం. అందుకే బైబిల్లో ఉంది, మీరు దేనిని గురికి చింతించొద్దు. మన చింతలు తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మీద మనసు పెట్టాలి. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏ కొదువ ఏ కొరత నీ జీవితంలో ఉన్నా ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ప్రియులారా, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని, నీ భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు, నీకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి సిద్ధపడుతున్న దేవుడు, నీ జీవితాన్ని స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధికి వచ్చిన సోదరుడా, మీ కష్టాల వైపు, మీ కొదుల వైపు, కొరతల వైపు, వ్యాధుల బాధల వైపు చూడకుండా వాటి నుంచి విడిపించి బలపరిచి నడిపించే యేసయ్య వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే యేసయ్య కృప మనల్ని కమ్ముకుంటుందండి. ఈ యొక్క పుట్టికుంటూ వాడిని కమ్ముకోగానే వాడు బలహీనతనే మర్చిపోయాడట, బలాన్ని పొందుకున్నాడటండి. ఆ కృపలో అంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది. నిజంగా ఆ కృప నువ్వు పొందాలనుకుంటే నిన్ను పిలిచిన, నిన్ను ఏర్పాటు చేసుకున్న ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మనసు నిలిపే అనుభవం నీకు రావాలి. ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నిన్ను బాధించకుండా, నిన్ను బలహీనపరచకుండా, నిన్ను కృంగదీయకుండా ఆ దేవదేవుడు ఆ సమస్య నుంచి విడిపించి సంతోషముతో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది. త్వరగా చదవండి. క్రీస్తు యేసునందు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు నువ్వు ఉంచిన
విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన మనకు గొప్ప ఉపకారం చేశాడు. ఏంటో తెలుసా? పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఏ పాపము లేని యేసయ్య 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో యాగమయ్యాడు. హల్లెలూయా! ఆయన చేసిన గొప్ప కార్యము ద్వారా మనకు రక్షణ దొరికింది, పాప విమోచన దొరికింది, ప్రభుతో సహవాసం దొరికింది. హల్లెలూయా! పరిశుద్ధుడైన యేసుతో సహవాసం దొరికింది కనుక మనము ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన కృపను మనకిస్తాడు. ఆ కృపే మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు కృంగిపోకుండా, కృషించిపోకుండా నిన్ను బలపరిచి, నిన్ను నన్ను మనల్ని బలపరిచి నడిపించేది ఆ క్రీస్తు కృపే. హల్లెలూయా! కనుక మనం చేసే భక్తి కార్యాల వల్ల కాదు గాని ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసం వల్ల ఈ కార్యము జరుగుతుందని మనం నమ్మినట్లయితే ప్రభువునందే మనం అతిశయిస్తాం. దేవుని స్తోత్రం. ప్రభువులోనే ఆనందిస్తాం. ప్రభు సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టాం. ప్రభువునందే విశ్వాసం ఉంచి ప్రభువులో ముందుకు అలా సాగిపోతామండి. దాని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాయబడి ఉంది. ఎంత గొప్ప సాక్షి సమూహము, ఒక్కరు చదవండి. మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందు. హల్లెలూయా! మన జీవితంలో గతంలో జరిగిన కార్యాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు ఎన్నిటిని కూడా మరిచిపోయి మనకు ఆనందాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని మీద మన మనసు నిలపాలి. ఎందుకంటే ఆయనే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు ఆయనే. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు, ఆ పరలోక ఆనందం కొరకు అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టాడు ఆయన. అనగా ఆయన కలిగిన అవమానాన్ని కూడా మరిచిపోయాడట, నిందలు మరిచిపోయాడట, గాయాలు మరిచిపోయాడట, ఆ శిలువ, ఆ యాగాన్ని కూడా మరిచిపోయాడంట ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ఆ పరలోక ఆనందం మీదే మనసు పెట్టాడు కనుక, పరమ తండ్రి మీదే మనసు పెట్టాడు కనుక ప్రియులారా, అవేవి ఆయనను కృంగదీయలేకపోయాయి, అవేవి ఆయన బలహీనపరచలేకపోయాయి. కనుకనే ఆయన పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. కనుక మనం అలసట పడకయో, మన ప్రాణము విసుకకయో ఉండినట్లు అంటాడు. చూడండి, మనకు ఎదురవుతున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, అలాగే కొదువులు, కొరతలు, వ్యాధులు, ఇవన్నీ కూడా మనలను విసిగిస్తుంటాయి, మన ప్రాణాన్ని అలసట కలగజేస్తుంటాయి. ఎంతకాలం ఈ మందులు వాడాలి, ఎంతకాలము అప్పుల బాధలు వచ్చినోడల్లా ప్రతి వారానికి 2-3 సీటోడు వచ్చేస్తున్నాడు. ఆయన చూసి దోకోవలసి వస్తుంది. ఎంతకాలం అని ఇసుక్కోకుండా, సనుక్కోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు రుణబాధలు, కష్టాలు, కొదువులు, కొరతలన్నీ కూడా అవలేలగా తొలగిపోతాయంట. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు, ఇన్ని లక్షల అప్పు ఎలా తీరిపోయిందో నాకే అర్థము కావట్లేదని అంటారు. అదే మరి దేవుని కృప అంటే. దేవుని స్తోత్రం చెల్లించాలి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? చాలా మంది గతంలో జరిగిన కార్యాలు తవ్వుకుంటూ ఉంటారు, వాటినే తవ్వుకుంటూ ఉంటారు, వాటినే స్మరించుకుంటూ ఉంటారు. కానీ ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే మన భూతకాలములో, గతకాలంలో జరిగిన కష్టాలు, నష్టాల నుంచి విడిపించి రాబోయే దినాల్లో నూతనమైన కార్యాలు, నూతనమైన ఆశీర్వాదాలు ఎన్నో దేవదేవుడు మన ముందు ఉంచాడు. హల్లెలూయా! అటువంటి విశ్వాసముతో మనం ముందుకు సాగిపోవాలి. అటువంటి విశ్వాసములను స్థిరపరచు ప్రభు అని నువ్వు ఆశిస్తే ఉన్నపాటిని, ఉన్న చోటిని మోకరించండి. ఆ విశ్వాసమే నిన్ను పరిపూర్ణులుగా చేసి, పరిపూర్ణమైన హృదయంతో నింపి రండి, మోకరించండి. అయ్యా, నన్ను విశ్వాసములో స్థిరపరచునైనా, నువ్వు సర్వశక్తి గల దేవుడు అయ్యా, నా పాపాల కొరకే ప్రాణం పెట్టావు, ఆత్మస్వరూపిగా నాతో ఉండి నా ప్రతి అవసరత తీర్చేవాడవై ఉన్నావు,
నా నిందలు తొలగించే దేవుడవు, నన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చేవాడవు, నా పాపాల కొరకు మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్సిన ఆశీనుడవై నా కొరకే ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నావు. అయ్యా, నా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఉపద్రవం ఎదురైనప్పుడు, అయ్యా సహించలేని బాధలు ఎదురైనప్పుడు ప్రేమతో నన్ను హక్కున చేర్చుకుని ఆదరించే దేవుడు అయినావు. ఏ దినము నుండి ప్రభువా ఇదిగో నా విశ్వాసమును స్థిరపరచండి, నేను నీ వైపే చూడాలి, నీ మీదే నేను విశ్వాసం ఉంచి నీ కృపను పొందుకోవాలి. ఆ కృపే నన్ను కాపాడేది, ఆ కృపే నన్ను కృంగిపోకుండా కృషించిపోకుండా నిత్య ఆనందముతో నీ ఆశీర్వాదాల వైపు నడిపించేది. ఆ కృప నాకు ఇవ్వండి అయ్యా అని ఎవరికి వారు మోకరించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇది నా ఆరాధనలో మీ సన్నిధి నుంచారు, మీరు మాతో సూటిగా మాట్లాడారయ్యా. అయ్యా, నీ నమ్ముకున్న మేము నమ్మకముగా నీ సహాయం కొరకు కనిపెట్టేవారు ఉంటే నీ కృప మమ్మల్ని కమ్ముకుంటాదని, ఆ కృపే గతకాల స్మృతులను విడిపించి గత కాలంలో జరిగిన కష్టాలు, నష్టాలు, శ్రమలను స్మరణకు రాకుండా చేసి అయ్యా మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలిపే నీ వైపే చూసే మనసును మాకిస్తుందని మీరు మాతో మాట్లాడారు నాయన. అటువంటి విశ్వాసం ప్రతి బిడ్డకు మీరు కలగచేయండి నాయన. ఎందరైతే నీ మాటలు విని మీకు అప్పగించుకున్నారో వారి విశ్వాసమును స్థిరపరచండి, బలపరుచు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నా, మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము నాయన. సంఘములో రోగులు ఉన్నారు, స్వస్థపరిచయ్యా. బలహీనులు ఉన్నారు, బలపరిచయ్యా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా, గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా నాయన. మూయబడిన గర్భాలు తెరిచే దేవుడు కదా తండ్రి. అయ్యా, వారి గర్భాలు తెరవండి, అద్భుత కార్యం జరిగించునైనా. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలను గ్రహించండి. బాలింతలుగా బలం, చిన్న బిడ్డలపై దయాకిరీటమును ఉంచునైనా. యవనస్సులను, సండే స్కూల్ బిడ్డలు దీవించండి నాయన. వివాహ ప్రయత్నాలు మార్గాలు తెరవండి. వివాహమైన వైయక జీవితాలు సుఖమయం చేయనైనా. విద్యా సంవత్సరములో ఆయా తరగతులు చదవడానికి సిద్ధపడుతున్న ప్రతి సంఘ బిడ్డను మీరు ఆశీర్వదించి వారి పట్ల మీకున్న ఉద్దేశం వారి పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగ ప్రయత్నంలో బిడ్డలకు మార్గము తెరవండి నాయన. వారి జీవితాలు స్థిరపరచండి ప్రభువానికి వందనాలు. ఏదైనా పరిచయం సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించునైన. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. తద్వారా వారి కుటుంబాలకు మేలు దయచేయని అయినా నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభు. ఇగో నీ ప్రార్థనా సాయం కోరుచున్న బిడ్డలు ఎందరో మా గ్రామములో ఉన్నారు నాయన. వారి ప్రతి అవసరత అక్కరని మయములో తీర్చు తండ్రి. ప్రత్యేక ప్రార్థనలు మేము జ్ఞాపనం చేసుకుంటూ ఉన్నాం దేవా. సంఘముగా నీ సన్నిధిలో మొరపెడుచున్నాం. ఎవరికి అవసరత ఉందో, అక్కరుందో, ఎవరిని సహాయాన్ని కోరుతున్నారో ఎందరి మెత్తు కోరిగిన దేవుడు గనుక పేరున వారిని దర్శించునైనా. బలపరచండి. మా గ్రామ ప్రజలను రక్షించండి తండ్రి. మా రాష్ట్ర దేశ ప్రజల నాయకుల అధికారులను దీవించునైనా. ఇగో తొలకరి పంటల కొడుకు నారుమల్ల వేస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. వారు వరినాళ్ళు ప్రభా ఫలించి వారికి చేతికి రావడానికి, వరి నాట్లు వేసుకోవడానికి తగిన సిద్ధపాటు వారికి అనుగ్రహించు తండ్రి. పనిపాట్లు వెళ్తున్న బిడ్డలకు శక్తిని, ఆరోగ్యమును, ఆయుష్ని ఇవ్వండి. అనేక వ్యాధి బాధలతో, బలహీనతలతో ఉన్న బిడ్డలు ఉన్నారు నాయన. నీ కృపతో వారిని బలపరుచు తండ్రి. అనేకమైన కుటుంబ సమస్యలను బట్టి, కలవరాలను బట్టి, కొదువులను బట్టి ఎంతో మంది కృంగి ఉన్నారయ్యా. దయతో వారిని దర్శించు తండ్రి. నీ కృపతో బలపరచు నడిపించు నాయన. ప్రియబాబు గారు, సుదర్శన్ గారిని దర్శించండి. ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇవ్వండి. మీ సాక్షిగా వాడుకుని ఆత్మరక్షణతో నింపమని అడుగుచున్నా. ఇంకా నీ ప్రార్థన సాయం కోర్చిన ప్రతి బిడ్డను పేరును దీవించునైనా. బలపరచండి తండ్రి. సహాయం చేయండి. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. నీ కృపలో ప్రతి బిడ్డను కాచి కాపాడండి నాయన. సహాయం చేయమని, మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము మనకు మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సదా జయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.